గణేష్ నిమజ్జనాల సందర్భంగా రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదన్నారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ముగించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం అన్నారు. రెచ్చగొట్టే విధంగా ఎవరూ మాట్లాడొద్దన్నారు. అటు గణేష్ నిమజ్జనం, మిలాదున్ నబీ రెండు పండుగలకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. జరిగేటువంటి హైదరాబాద్ గణేష్ ఉత్సవాల లోపల నిమజ్జన కార్యక్రమం, ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి కమిషనరేట్ స్థాయిలో, జిల్లా కలెక్టరేట్ల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో, హెచ్ఎండిఏ స్థాయిలోతో పాటుగా 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కూడా మరి సమీక్ష నిర్వహించినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. అంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వేడుకల్ని ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలి, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడంతో పాటుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దాంతో పాటుగా 19వ తేదీ నాడు మరి మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం ఉన్నప్పటికీ కూడా మిలాదున్ నబీ దాన్ని వాళ్ళు కోరడము, ప్రభుత్వం కోరడము, శాంతి భద్రతలను పరిరక్షించాలని ఇరువురు కూడా సహకరించుకొని ఆ కార్యక్రమం 19కి వాయిదా వేయడం జరిగింది. 17 నాడు తెలంగాణ ఆ రోజు యూనియన్ టెరిటరీ లోపల భారత దేశం లోపల విలీనమైనటువంటి రోజు కాబట్టి అది కూడా ఒక వేడుకగా జరుగుతూ ఉన్నది. ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఉన్న దృష్ట్యా రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ర్యాలీలు కానీ, రాజకీయపరమైనటువంటి సభలకు ఈ వేడుకల సందర్భంగా హైదరాబాద్ ఈ 3 కమిషనరేట్ల పరిధి లోపల తావులేదు. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందరూ కూడా రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయం చేసే సమయం కాదు ఇది. రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం లోపల అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల సమయం లోపల పోలీసులు నిరంతరం 24/7 కష్టపడుతుంటే కూడా అక్కడక్కడ చిన్న ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. దీనికి హైదరాబాద్ యొక్క పేరు, బ్రాండ్ ఇమేజ్, గౌరవం కాపాడాలంటే గతంలో విధంగా ఎట్లయితే అన్ని రకాల పండుగలు అన్ని మతాల వాళ్ళు కలిసి ఏ విధంగా సహకరించుకొని చేసుకున్నామో, ఒకవేళ ఎటువంటి ఏదైనా దురుద్దేశంతో ఈ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలనే ఆలోచన ఎవరికైనా ఉన్నా కూడా ప్రజలు అటువంటి దానికి అవకాశం లేకుండా ఈ ఉత్సవాలన్నీ సౌహృద్భావ వాతావరణంలో జరిగే విధంగా సహకరించాలని కోరుతా ఉన్నాం. గణేష్ ఉత్సవాల గురించి పూర్తి ప్రిపరేషన్స్ ఏవైతే ఉన్నాయో మేము అన్నీ కూడా ఇప్పటికే చేస్తున్నాము. ప్రీ ఇమర్షన్ బందోబస్తు గురించి పూర్తి స్థాయిలో అధికారులు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. నేను ప్రతి జోన్లో వెళ్ళి అధికారులతో ఫీల్డ్ లెవెల్లో అది మేము మొత్తం బందోబస్తు అంతా కూడా రివ్యూ చేస్తూ ఉన్నాము. ప్రతి మండపం దగ్గర ఏదైతే బందోబస్తు అవసరమో నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం, రాత్రిపూట నిర్వాహకులు కూడా వారి బాధ్యత వహించి, ఎందుకంటే అంత ఫోర్స్ మా దగ్గర ఉండదు. 3-4 మండపాలు కలిపి ఒక సెక్టర్ లాగా ఏర్పాటు చేసి ఒక కానిస్టేబుల్ని, హోంగార్డ్ని మేము అక్కడ పోస్ట్ చేస్తాము. కానీ నిర్వాహకులు వారి బాధ్యత వహించి రాత్రిపూట వారే అక్కడ ఉండి ఎటువంటి సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. మేము కోఆర్డినేట్ చేస్తున్నాము. అందరు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. అదే కాకుండా పెట్రోలింగ్ మరియు పికెట్స్ ఇవన్నీ కూడా మా ప్రణాళిక ప్రకారం మేము డిప్లాయ్ చేసి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఫస్ట్ ఫేజ్లో మా 15,000 సిబ్బంది హైదరాబాద్ సిటీ పోలీస్లో వారంతా నిమగ్నమై ఉన్నారు. అదనంగా మాకు 3,000 మంది ఫస్ట్ ఫేజ్లో వేరే జిల్లాల నుండి డీజీపీ ఆఫీస్ నుండి కేటాయించడం జరిగింది. వారందరూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ని సహకరిస్తున్నారు ఈ ప్రక్రియలో.
మెల్లగా ఇప్పుడు రెండో ఫేజ్కి మేము ఎంటర్ అవుతున్నాము. ఇది 8వ రోజు, 17వ తేదీ ఫైనల్ ఇమర్షన్ నిమజ్జనం అనేది జరుగుతుంది. ఆ రోజు పెద్ద ఎత్తున ఈ మండపాల నుండి లారీలు, టస్కర్లు ఇవన్నీ కూడా బయలుదేరుతాయి. ప్రతి ప్రాంతం నుండి ఇతర కమిషనరేట్స్ కూడా వారు కూడా అక్కడి నుండి కూడా వాహనాలు ఇటువైపు వస్తుంటాయి. హుస్సేన్ సాగర్ లేక్ వైపు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము అన్ని చర్యలు కూడా తీసుకున్నాము.